ఈ ఏడాది వేసవి తీవ్రత గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. బుధవారం కార్పొరేషన్, మండల మరియు రూరల్ స్థాయి అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కనీస అవసరమైన తాగునీటి విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఏంటయ్యా మరి ప్రజాస్వామ్యం ఇదే, అందరూ ప్రజల గురించే మాట్లాడతారు. చూడయా గంగాధర్, నేనేమి కొత్తగా రాలేదు. 30 సంవత్సరాలు మీలాంటి వాళ్ళతో చాలా మందితో పని చేయించాను. అట్లా పద్ధతి కాదు అది. మాట్లాడి నువ్వు పని ఒక లేటు కావచ్చు, నీకున్న ఇబ్బందులు. సార్ ఇట్లా అవుతుంది, నెక్స్ట్ చేస్తాం సార్, కొద్దిగా పైన చెప్పాలి, అది ఇది పద్ధతి. కానీ ఎమ్మెల్యే చెప్తే చేస్తామా, మా పై అధికారి ఏ అధికారి చెప్పాలి, నీకు ఈఎన్సీ చెప్పాలా? మరి ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు ఈ వంకాయలపాడుకు సంబంధించి పత్తిపాడు టౌన్లోనే చెరువు నిండలే, తిక్కారెడ్డిపాలెంలో లేదు, బొర్రవారిపాలెంలో లేదు. ఈ 3 చెరువులు నిండకపోతే రేపటి నుంచే గొడవ అవుతుంది. మరి ఇవ్వండి అమ్మా, ఏంటి ఇది? ఇట్ ఈస్ నాట్ ఎ మెర్సీ ఆన్ పార్ట్ ఆఫ్ సంబడి ఎల్స్ కదా. ఇట్ ఈస్ దేర్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ టు గెట్ ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్. మరి ఎట్లా మీరు ఇన్నిసార్లు అడగాల మిమ్మల్ని? మేము లేదమ్మా, మీరు ఫ్లో పెంచండి, అవి మీరు దగ్గర ఎవరినన్నా ఒక ఇంజనీర్ని పెట్టండి, అక్కడ అవి నిండిన తర్వాత మీరు బంద్ చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. నేను కూడా మానిటరింగ్ చేస్తాను చూడండి. అది మంచిది కాదు. నేను ఇప్పుడు ఇది 3వసారి చెప్తున్నాను మీకు. ఎవరో దయదాక్షిణాలు ఏంటమ్మా? పైన వాళ్ళు ఏమి వాళ్ళు కాదు, మనుషులు కాదా ఇక్కడ కింద ఉండేవాళ్ళు? మరి అందరికి ఇవ్వండి ప్లీజ్. నియోజకవర్గ పరిధిలోని ఏ చెరువులు చెరువులు ఖాళీగా ఉన్నాయో వెంటనే గుర్తించి సాగునీటి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆ చెరువులను యుద్ధ ప్రాతిపదికన నింపాలని ఆదేశించారు. తద్వారా వేసవిలో గ్రామాల్లో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏదేమైనా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ సమ్మర్లో మంచినీళ్ళ సమస్య ఎక్కడ రాకూడదన్నదే మా ప్రధానమైనటువంటి ఆశయం. దాని మేరకు మా సంబంధిత అధికారులు అందరూ కూడా గట్టిగా పనిచేస్తారు. వారితో పాటు మా కేడర్ కూడా వాళ్ళకి చెప్పాము, ప్రజాప్రతినిధులకు కూడా. ఎందుకంటే పార్టీకి కూడా ఒక స్ట్రక్చర్ ఉంది, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మరి ఏ విషయం వచ్చినా మండల అభివృద్ధి అధికారితో కోఆర్డినేట్ చేస్తారు. అట్లే గ్రామాలకు కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు కూడా గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కోఆర్డినేట్ చేస్తారు. ఇది అంతా కూడా ఒక జోడెద్దుల బండిలాగా వెళ్ళాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా ప్రజల సమస్య పరిష్కరించే విషయంలో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తాను. పత్తిపాడు నియోజకవర్గం వరకు సమ్మర్కు సంబంధించినటువంటి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్లో నిధులు కొరత అనేటువంటిది ఏమీ లేదు. సో ఏదైనా కొరత ఉన్నట్లయితే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడి నుంచి కూడా కొంత ఎమర్జెన్సీ ఫండ్స్ తెప్పిస్తాం. ఫండ్స్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ సమన్వయంతో మేము ముందుకెళ్తాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచినీటి సమస్య ఇబ్బంది లేకుండా చూస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.